కేసీఆర్ కుటుంబంతో బరాబర్ కల్వకుట్ల కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లే మా కుటుంబంలో కూడా 3 పదవులు ఉండాలనుకుంటున్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి తన కొడుకు పోటీ చేశాడు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్ను పట్నం మహేందర్ కలిసిండు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ను పొగుడుతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తా. అసెంబ్లీ వద్ద మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేస్తూ ఉన్నాడంట. సో కేసీఆర్ కుటుంబంలో పదవులు ఎట్లయితే ఉన్నాయో ఈ మల్లారెడ్డి అనేటువంటి కుటుంబంలో కూడా పదవులు కావాలంట. కోడలకు, కొడుకు, అల్లుడికి వీళ్ళందరికీ పదవులు కావాలంట. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏకంగా కేసీఆర్ కుటుంబానికే సూటి పెట్టిండు. కేసీఆర్ కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లే మా కుటుంబంలో కూడా 3 పదవులు ఉండాలనుకున్నట్టు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మధ్య మీడియాతో చిట్చాట్ చేసిన మల్లారెడ్డి పలు అంశాలపైన తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే సీఎం రేవంత్ను పట్నం మహేందర్ రెడ్డి కలిశారని ఆరోపించారు. ఎంపీ రంజిత్ రెడ్డి చేరికకు ముందే మహేందర్ రెడ్డి ఖర్చు వేసుకున్నారని అన్నారు. ఇక ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ను పొగుడుతున్నారని అన్నారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే తన పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరు పట్టించుకోరన్నారు. గతంలో రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తానని మల్లారెడ్డి అన్నారు. తనకు గోవాలో హోటల్ ఉందని చెప్పారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందని ఎంజాయ్ చేయాలని అన్నారు. ఇటీవల మల్లారెడ్డి గోవా వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి గోవా మీద మనసు మళ్ళినట్లు కనబడుతుంది. తన కొడుకును ఎంపీ చేసి రాజకీయాల నుండి తప్పుకొని గోవాలో లైఫ్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుందండి. పోవే గోవా నీ హోటల్లో వండుకో, ఆ గోవాలో బీచ్లో తిరుగు, తాగి తిని ఎంజాయ్ అక్కడ ఎంజాయ్ కాస్త ఈ మేడ్చలు, ఈ మల్కాజ్గిరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కాస్త వాళ్ళు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. సో మీ కొడుకుని తెరపై తీసుకుని వస్తావా, అల్లుని తెరపై తీసుకుని వస్తావా తీసుకొని రా. నువ్వు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి గోవా పోయి ఎంజాయ్ చేయి. కాస్త ఊపిరి పీల్చుకుంటారు మీ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు. మల్లారెడ్డికి ఓట్లేసి గెలిపించారంటే మేడ్చల్ ప్రజలు చాలా గొప్పోళ్ళు.